దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదా దేనికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? దానికోసమే నేను చచ్చిపోతాను, నాకు వేరే ఆప్షన్ లేదు అని నువ్వు అంటుంటే, ఆ మాటలు అని దేవుని దగ్గరికి నువ్వు దేవా నా ప్రార్థనకి జవాబు ఇవ్వు, నాకు ఈ విషయంలో నీ చిత్తం బయలుపరచు అని నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అన్యులుగా నేను ఎంచుతున్నాను, నేను నీ ప్రార్థన అంగీకరించను, నేను నీకు ఏ సూచక్రియ నేను నీకు ఇవ్వనని దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. దేవుని కంటే ఏది ఎక్కువ నీకు? దేవుని కంటే ఈ మనిషి నీకు ఎక్కువ? లేదా ఈ వస్తువు లేకపోతే నేను జీవించలేనండి అని అంటారు. కొంతమందికి ఫోన్ లేకపోతే నిద్ర పట్టదు. ఫోన్ ఎప్పుడు 24 అవర్స్ చేతిలో ఉండాలి. అది ఉంటేనే తర్వాత ఏదైనా, అది గాడ్ అయినా ఇంకా మనుషులైనా ఎవరైనా ఫోన్ తర్వాతే కొంతమందికి ఒకటి. మరి ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి ఈ మనుషుడితో నేను మాట్లాడలేక ఉండిపోతున్నాను, ఈ మనుషుడితో మాట్లాడకుండా నేను అసలు బ్రతకాలని కూడా నాకు అనిపించట్లేదు, ఈ మనిషి నాకు అంత ఇంపార్టెంట్, దేవుడా ఈ మనిషి నాకు కావాలని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, నో, నువ్వు నాకన్నా అతన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఒక విగ్రహాన్ని నీ హార్ట్లో ఉంచుకుంటే దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థన అంగీకరించును, నాకన్నా నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నేను ఇష్టపడనని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరు అది? ఒక బాయ్ ఫ్రెండ్ కోసమో, లేకపోతే పలానా వ్యక్తి కోసమో, లేకపోతే ఒక డబ్బు కోసం. కొంతమంది డబ్బు వారికి లేకపోతే నిద్ర పట్టదు. ఆ డబ్బు ఏదైనా, నాకు డబ్బులుంటేనే దేవుడు అని అంటారు, దేవుడు డబ్బులు ఇస్తేనే నేను దేవుణ్ణి నమ్ముతాను అని అంటారు. మరి దేవుడు దాన్ని ఒక విగ్రహంగా ఎంచి నిన్న ఆయన నువ్వు అన్యుడు, నువ్వెవరో నాకు తెలియదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి కొంతమందికి భార్యలకి భర్తలకి నా భర్తే, నా పతియే ప్రత్యక్ష దైవం అంటారు, లేదా నా భార్య లేకపోతే నేను బ్రతకలేను అంటారు. ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే దేవుని కన్నా ఎవరినైతే మనం ఒక విగ్రహంగా మన హార్ట్లో దేవునికి ఇవ్వాల్సిన చోటుని ఇతరులకు ఇస్తామో దేవుడు దాన్ని ఇష్టపడడు, దేవుడు మనల్ని కూడా అంగీకరించడు. నువ్వెవరో కూడా నాకు తెలియదని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి నీ లేజినెస్సే నీ విగ్రహమా? లేకపోతే నీ మనీ నీ విగ్రహమా? లేకపోతే ఏ మనుషులు నీ విగ్రహం? ఒక రాంగ్ రిలేషన్షిప్ నీకు విగ్రహమా? లేదా నీ పిల్లలు నీకు విగ్రహాలా? లేదా నీ తల్లిదండ్రులు నీకు విగ్రహాలా? ఎవరు ఏంటనేది నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ లోక వస్తువులు నీకు విగ్రహాలా? లేదా నీ జాబ్ నీకు విగ్రహమా? లేదా ఒక ఫ్రెండ్షిప్ అనేది నీకు విగ్రహమా? ఏదైతే ఉందో వాటన్నిటిని ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు పక్కన పెట్టగలుగుతావో, దేవుని కొరకు వాటిని సాక్రిఫైస్ చేయగలుగుతావో, దేవునికి నువ్వు సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోగలుగుతావో, అప్పుడు దేవుడు నిన్ను ఎన్నిక చేస్తాడు, అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు, అప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అంతవరకు దేవుడు మాట్లాడడు. నువ్వెవరో కూడా నాకు తెలియదు అంటారు. మరి తెలిసిన వాళ్ళు ఎలా మాట్లాడతారండి? పరిచయం ఉన్న వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు, తెలియని వారు మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. మరి అట్లనే దేవుడు కూడా మీరు చేసిన దుష్కార్యములు, మీ విగ్రహములు ఎప్పుడైతే పక్కన పెట్టి నా వైపు తిరుగుతారో అప్పుడే మీరు నా జనులై ఉంటారు. అప్పటి వరకు మీరు నాకు తెలియదు, నాకు అన్యులని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కనుక నీ విగ్రహాన్ని పక్కన పెట్టి, అది నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నువ్వు కాదని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు నీకు చెప్తున్నాడు, ఏదైతే ఉందో దేవుడిని హెచ్చరిస్తున్నాడు. కనుక నీ మనసుని సరి చేసుకో, దేవుని దగ్గర నిన్ను అప్పగించుకో, దేవుడు తప్పక నీ మొర ఆలకించి నన్ను దీవిస్తాడు. ఆమేన్.